బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో భారీగా లిక్విడ్ గంజాయి కలకలం రేపింది. చింతపల్లి పోలీసులు తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో చింతపల్లి పోలీసులు లోతుగిడ్డ బ్రిడ్జి సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న స్కూల్ బ్యాగ్ లో ఉన్న నిషిద్ధ లిక్విడ్ గంజాయిని చూసి షాక్ అయ్యారు. సుమారు 11.440 కిలోల బరువున్న ఈ హాషిష్ ఆయిల్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 1,43,00,000 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న లమ్మడంపల్లి గ్రామానికి చెందిన బోనంగి ధనబాబును పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. వారి వద్ద నుండి లిక్విడ్ గంజాయితో పాటు ఒక బైకు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ముఠాలో కీలక సూత్రధారిగా భావిస్తున్న బోనంగి మార్కు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని సిఐ వినోద్ బాబు తెలిపారు. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దానిలో చేస్తారనే సమాచారంపై ఎస్ఐ గారు ఇమీడియట్గా అన్నవరం స్టేషన్కి వెళ్ళి అక్కడ సిబ్బందిని సేకరించుకొని అలాగే మీడియేట్స్ని కూడా గ్యాదర్ చేసుకొని ఆ ఉన్న విషయాన్ని నాకు మా పై అధికారులకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. దాని మీద నిన్న సాయంత్రం సుమారు 3:30 సమయంలో ఏదైతే ఆ సస్పెక్టెడ్ పర్సన్స్ ఈ గంజాతో పాటు వస్తున్నారో ఆ ప్లేస్లో వీళ్ళు సర్వేలెన్స్లో ఉండడం జరిగింది. ఆన్ రిలీవబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇమ్మీడియట్గా ఎప్పుడైతే వారు రావడం వీళ్ళు గమనించారో ఇమ్మీడియట్గా వీరందరూ కూడా వాళ్ళ చుట్టుముట్టు పట్టుకోవడం జరిగింది. పట్టుకునేటప్పుడు వారి దగ్గర నోటీస్ చేసింది ఏంటంటే 11.440 అంటే సుమారు 11.5 లిక్విడ్ గాంజా వాళ్ళ దగ్గర స్కూల్ బ్యాగ్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా వీరు ఎక్యూజ్డ్ దొరికారు. వారిద్దరు ఎక్యూజ్డ్ అండి. ఒకడు బోనంగి జకరియా, సెకండ్ బోనంగి ధనబాబు. వీళ్ళిద్దరిది కూడా లమడంపల్లి విలేజ్, బలపం పంచాయతీ, చింతపల్లి మండలం. వీరిద్దరి దగ్గర కూడా ఆ స్కూల్ బ్యాగు మరియు ఆ 11.5 kgs గాంజా ఏదైతే ఉందో సుమారు 11.5 kgs గాంజాని సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క వర్త్ 1,43,00,000 1,43,00,000 దీని యొక్క వర్త్. అయితే ఏంటంటే ఈ యొక్క గంజాని వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ఎవరికి బోనంగి జకరియాకి బంధువైన ఏటు పలానా ప్లేస్లో ఉంటాను, లోతుగడ్డ బ్రిడ్జి దాటిన తర్వాత లోతుగడ్డ బ్రిడ్జి దాటి లోతుగడ్డ విలేజ్కి మధ్య నేను ఉంటాను. లైన్ నెంబర్ 9/20. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.